అసలు మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి? దీని గురించి మాకు కొంచెం చెప్పగలరా? తప్పకుండా అమ్మా. ఎందుకు అంటే ఈ డీజనరేటివ్ చేంజెస్ అంటే మోకాళ్ళ అరుగుదల అనేది పెరిగి ఎదుగుదల అనేది తగ్గుతుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే మనకు బాడీకి ప్రాపర్ సప్లిమెంట్స్ అనేది దొరకట్లేదు. సపోజ్ మనకు బాడీలో బోన్స్ హెల్త్ ఉండడం కోసం విటమిన్ డి కావాలి. విటమిన్ డి ఈ మధ్య చాలా మందికి డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకు? సూర్యకిరణాలకి తగలట్లేదు పొద్దున. అందరూ ఎప్పుడు వర్కింగ్ షెడ్యూల్, నైట్ షిఫ్ట్ల వల్ల, డే షిఫ్ట్లు, ఇర్రెగ్యులర్ షిఫ్ట్స్ వల్ల, అలాగే అపార్ట్మెంట్స్ లో ఉండడం వల్ల ప్రాపర్ సన్లైట్ అనేది తగలట్లేదు బాడీకి. సో దాని వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ రావడం వల్ల 25-30 ఏజ్ వచ్చేపాటికి బోన్స్ అనేవి వీక్నెస్ వచ్చేసి దాని వల్ల జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. ఇప్పుడు అలాగే ఎన్ని మెటబాలిక్ డిసార్డర్స్ లైక్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, వీటి వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి. ఎలా వస్తుంది అంటే మన బాడీలో ప్రాపర్ న్యూట్రిషన్ దక్కట్లేదు. హైర్లానిక్ యాసిడ్ అంటారు. హైర్లానిక్ యాసిడ్ అనేది జాయింట్ అనేది చాలా హెల్ప్ఫుల్. అలానే ఇప్పుడు మనకు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ ఆయిల్ నుంచి వస్తుంది. సో ఇది కూడా న్యూట్రియంట్స్ బాడీకి దక్కట్లేదు. దాని వల్ల ఎదుగుదల అనేది తగ్గి అరుగుదల పెరుగుతుంది. ఇది జనరల్ గా మనం ఎప్పుడు చూసిన పాతకాలంలో ముసలి వాళ్ళకి చూసేటోళ్ళం. లైక్ 65-70 ఏజ్ ఉన్న వాళ్ళకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఈ అరుగుదల అనేది చూసేది. కానీ ఇప్పుడు 30-35 లో చూస్తున్నాం. అలాగే ఉమెన్స్ కి ఆఫ్టర్ మెనోపాస్ అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరిగి వాళ్ళకి మోకాలు నొప్పులు ఎక్కువ చూస్తున్నాం జనరల్ గా. అలాగే హార్డ్ వర్కింగ్ పీపుల్ అంటే రోజు శ్రమిస్తుంటారు. వాళ్ళకి కూడా చూస్తాం మనం ఈ మోకాలు నొప్పులు, వెన్నెముక నొప్పి, చేతులు నొప్పడం, షోల్డర్ గుంజేయడం, ఇవన్నీ జనరల్ గా చూస్తూ ఉంటాం. మెట్లు ఎక్కలేరు, అలాగే ఒక వస్తువు కింద వంగి తీసుకోలేరు. 60-65 ఇయర్స్ ఉన్న వాళ్ళు మనవరాలతో ఆడుకోవాలనుకుంటారు, వాళ్ళు ఆడుకోలేరు. అలాగంటే వాళ్ళ మానసిక శక్తి కూడా చాలా దెబ్బతీస్తుంది దీని వల్ల. ఓకే డాక్టర్ గారు, మరి చాలా మంది వరకు కూడా మోకాళ్ళలో నడుస్తున్నప్పుడు టక్ టక్ మని సౌండ్ రావటం, గుజ్జు అరిగిపోయింది అంటుంటారు. మరి దాని గురించి ఒకసారి చెప్తారా? అవునమ్మా. మోకాళ్ళ మధ్య గుజ్జు అనేది సైనోవియల్ ఫ్లూయిడ్, దాన్ని మనం జనరల్ కార్టిలేజ్ అంటుంటాం. ఒక ఎముకకి ఇంకో ఎముక మధ్యలో గ్యాప్ లో మనకున్న, ఇప్పుడు సపోజ్ ఒక ఇంజన్ అనుకోండి, ఇంజన్ లో 2 మధ్యలో గ్రీజ్ ఎలాగైతే ఉంటుందో మన ఫంక్షన్ బాడీ కోసం ఒక 2 ఎముకల మధ్య ఉన్న జాయింట్ స్పేస్ లో ఈ గుజ్జు అనేది ఉంటుంది. ఈ గుజ్జు అనేది ఎలా వస్తుందంటే మన బాడీలో ఇది మజ్జ ధాతు. ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకున్న ఆహారం కరెక్ట్ ఉంటే సప్త ధాతులో ఒక ధాతు, ఇది పోషకంగా ఉంటుంది. దీని వల్ల మనకు అనేది బ్యాలెన్స్ అనేది వస్తుంది. అరగడం వల్ల ఏమవుతుందంటే ఒక బోన్కి ఇంకో బోన్కి రాపిడి జరిగి ఆ సౌండ్ అనేది వస్తుంది. ఈ సౌండ్ తో పాటు స్వెల్లింగ్ అనేది ఎక్కువ అవుతే నొప్పి, తీవ్రమైన నొప్పి ఉంటుంది. మనం జనరల్ గా చూస్తుంటామండి, ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది ఏదైనా నొప్పులు వస్తే జనరల్ గా స్ప్రేలు కొట్టేసుకొని లేకుంటే జెండు బామ్ పట్టేసుకొని చెప్పకుండా అట్లే లోపల వాళ్ళు పెట్టుకుంటారు. కొంతకాలం తర్వాత ఇదే తీవ్రం చెంది అది నీ రీప్లేస్మెంట్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వృద్ధాప్యంలో వాతం అనేది ఎక్కువ అవుతుంది. ఈ వాతం వల్ల నొప్పులు అనేది వస్తాయి. కీళ్ళ నొప్పులు, వాతం పెరిగింది అంటారు కదమ్మా, దీనివల్ల కీళ్ళ నొప్పులు అనేది ఎక్కువ అవుతుంది. వీటికి పరిష్కారం ఏంటంటే మనకు రస్న అనేది ఒక మూలిక. ఆయుర్వేదంలో మనం ఇది ఒక డ్రగ్. దశమూలాలు అంటారు. దశమూలు అంటే 10 వేర్లు, వాటి నుంచి తీసుకున్న పొటెన్సీ. అలాగే మనకు ఆయిల్స్, ఈ తిల తైలము, నువ్వుల నూనె, అలాగే ఆముదం నూనె, ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయమ్మా. ఇవన్నీ మనకు డైరెక్ట్ గా దొరకాలంటే జనాలు తీసుకోలేరు, వాడలేరు, చాలా ఇబ్బందులు పడతారు. లైక్ ఎరండ తైలము, తిల తైలము, దశమూలాలు, వీటి నుంచి మనకు పరిష్కారం అనేది దొరుకుతుందమ్మా. కానీ ఇవన్నీ ఎలా తీసుకోవాలి, అలా తీసుకొని ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న మనుషులకు మనం అవన్నీ తీసుకోవడం చాలా ఇబ్బందితో కూడుకున్నాం. అందుకే బీ బెటర్ వాళ్ళు ఇవన్నీ ఉపయోగించి వాళ్ళు తిల తైలం, తైలపాక విధి అనే పద్ధతిలో ఏవైతే ఉన్న ఈ హెర్బ్స్ అన్ని ఆ తైలంలో వీటి యొక్క పొటెన్షియల్ తీసుకొచ్చి దాన్ని క్యాప్సూల్ రూపంలో తీసుకొచ్చారు. ఈ బీ బెటర్ వాళ్ళ నుంచి ఆర్తో ఊర్జా తీసుకుంటే మోకాళ్ళ గుజ్జు పునరుద్ధరిస్తుంది. అలాగే మనకు ఏదైతే డ్యామేజ్ అయిన సెల్స్ అనేవి మళ్ళీ రీగెయిన్ అవుతాయి, రిపేర్ చేస్తుంది, జాయింట్స్ అనేవి హెల్తీగా ఉంచుతుంది. ఓకే డాక్టర్ గారు, మరి ఈ మెడిసిన్ అన్నది ఎలా యూజ్ చేయాలి, ఎలా తీసుకోవాలి ఒకసారి చెప్పగలరు? ఈ మెడిసిన్ ఏంటంటే సింపుల్ గా తీసుకోవచ్చు. 60 క్యాప్సూల్స్ ఉంటాయి ఒక డబ్బాలో. ఇది పొద్దున ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవాలి. అలాగా ఈ ఒక ప్యాక్ వచ్చేసి 1 మంత్ ఉంటుంది. 3 మంత్స్ ప్యాక్ తీసుకుంటే మనకు చాలా రిలీఫ్ అనేది వస్తుంది, బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఎలా అంటే పొద్దున ఒకటి, రాత్రి ఒకటి క్యాప్సూల్ తీసుకొని తిన్న తర్వాత ఆర్తో ఊర్జతో పాటు బీ బెటర్ వాళ్ళు అందించిన ఆర్తో తేజస్ ఆయిల్. ఇది ఎలా అంటే మనకు ఇన్స్టాంట్ గా రిలీఫ్ కావాలంటే మనకు ఈ ఆయిల్ అనేది మనకి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని కొంచెం వేడి పెట్టుకుంటే మనకు ఇన్స్టాంట్ గా చాలా రిలీఫ్ ఉంటుందండి. కంపల్సరీ బీ బెటర్ ఆర్తో ఊర్జాతో పాటు ఆర్తో తేజస్ ఆయిల్ తీసుకుంటే మీకు ఎక్కువ రిజల్ట్ చూస్తారు. బీ బెటర్ వాళ్ళు అందించిన ప్రోడక్ట్స్ 365 డేస్ అవైలబిలిటీ ఉంటుంది. మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు ఎప్పుడైనా అంటే కస్టమర్ కేర్ తో మీరు మాట్లాడచ్చు. అలాగే మెడిసిన్ తీసుకున్న తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉన్నా వాళ్ళ ఎక్స్పర్ట్స్ కి మీరు కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు.